నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. గల్ఫ్కు సంబంధించిన ఇష్యూపై గల్ఫ్ జేఏసీ చైర్మన్ గుగ్గిళ్ళ రవిగౌడ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో చిట్చాట్ చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు మాట్లాడుతూ ఈరోజు గల్ఫ్ కంట్రీస్లో మన హిందువులు బొట్టు పెట్టుకుని తిరుగుతున్నారంటే అది మోదీ గారు ఇచ్చిన కానుక అంటారు. ఆయన నిజమా? ఇది 100% శుద్ధ అబద్ధం. ఎందుకంటే ఇలా గల్ఫ్ దేశాల్లో కొన్ని దేశాల్లో ఇప్పుడు దుబాయ్ కానీ మస్కట్ కానీ ఇలాంటి దేశాలల్లో మన తాతల కాలం నుండే ఈ దేవాలయాలు ఉన్నాయి. చాలా సనాతనమైనటువంటి దేవాలయాలు అక్కడ ఉన్నాయి. దాదాపు 200 ఏళ్ల క్రితం నుంచే ఉన్నాయి. చాలా పురాతనమైనటువంటి అవి ఉన్నాయి. అక్కడ హిందువులు స్వేచ్ఛగా ఏ మోడీ రాకముందే ఇంకే నాయకుడు అడుగు పెట్టకముందే ఈ ప్రధాని కాకముందే స్వేచ్ఛగా జీవిస్తున్నారు దుబాయ్లో. అయితే దాంట్లో ఎటువంటి ఇది లేదు. దాదాపుగా 80 లక్షలకు పైగా మన హిందువులు అక్కడ జాబ్ చేస్తారు. యావత్ భారతదేశం నుండి వివిధ రకాలుగా గల్ఫ్ దేశాలు వెళ్ళినటువంటి కార్మికులు 88 లక్షల మంది అక్కడ జీవనాన్ని కొనసాగిస్తారు. ఇక్కడ ఈ ప్రభుత్వాలు ఏదైనా ఏ ప్రభుత్వమైనా కానీ ఇక్కడ నుండి వెళ్ళిపోతున్న వారికి ఉపాధి మార్గాలు లేకనే, కేవలం ఉపాధి మార్గాలు లేకనే పిల్లల్ని ఇసిపెట్టుకొని, అయ్యవని ఇసిపెట్టుకొని, ఉన్న ఊరిని ఇసిపెట్టుకొని, బంధుత్వాలు తెంచుకొని భారతదేశాలు పోవడం జరుగుతున్నది. మరి ఇలా ఈ 88 లక్షల మందిని గుండె కత్తుకొని ఇంత మమ్మల్ని మా కుటుంబాలని ఇలా కొంచెం తెల్లముఖం ఉన్నదంటే దానికి కారణం ఇలా గల్ఫ్ కంట్రీసే. అంటే చీటింగ్ చేశారంటారు. గల్ఫ్ సేకర్ లాంటి వాళ్ళే చేశారా చీటింగ్లన్నీ? లేదు సార్. అయితే ఇప్పుడు చీటింగ్లు అనేవి ముందు నుంచి జరుగుతున్నాయి. అవును, అది వేరు. కానీ ఇలా ధరంపూర్ అరవింద్ గారు ఒక ఎంపీగా అటువంటి వ్యాఖ్య చేయడం అనేది నిజంగా అది సిగ్గుచేటు వాళ్ళకి. ఎందుకంటే నువ్వు దుబాయ్లో మొత్తం ఫ్రీడమ్ కంట్రీ అది. అవును. దాంట్లో నువ్వేదో నరేంద్ర మోడీ వస్తేనే ఇక్కడ బల్బులు వెలిగినాయి లేకపోతే చందమామలు వచ్చినాయి ముచ్చట కాదు. కానీ ఇది ఏదైతే అంటుండో ఇట్లనే ఇప్పుడు ఈయన ఒక ఎంపీ కదా. అవును. ఈయన ఒకసారి బొట్టు పెట్టుకొని లేదా అక్కడ ప్రధానమంత్రి కానీ ఇంకోళ్ళని కానీ ఒక గుడి, ఇప్పుడు ఇవన్నీ దేశాలలో ఫ్రీడమ్ ఉన్న దేశాలలో ఎవరైనా కడతారు. నువ్వు సౌదీలో ఒక గుడి కట్టి చూపించు, నువ్వు ఒకసారి బొట్టు పెట్టుకొని ఇక్కడ ఎట్లయితే నువ్వు ఈ స్టైల్లో మాట్లాడుతున్నావు అక్కడికి పోయి మాట్లాడు. అంటే ఇదంతా ఏంటంటే ప్రజల్ని ఇటు కార్మికుల్ని రెచ్చగొట్టడము, మేము హిందుత్వం అనగానే పొంగిపోవడము, వాళ్ళను అక్కడ వాస్తవంగా అక్కడ చాలామంది ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మతపరమైనటువంటి సమస్య వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ పెట్టడంతో అనేక సమస్యలు గల్ఫ్ దేశాల్లో ఇలా కార్మికులు, అన్యం పుణ్యం తెలియని కార్మికులు, పొట్టగుడి కోసం పోయినటువంటి కార్మికులు అనేకమైనటువంటి చిక్కులు ఎదుర్కొంటున్నారు. అంటే ఏదంటుందని ఒక ఎంపీగా ఈ సమాజానికి నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? అవును. కొట్టుకోర్రా తన్నుకోర్రా ఆ కులమేంద్ర ఈ కులమేంద్ర వాడేవాడు వాళ్ళు ముస్లిము మనం హిందువులం ఇది కాదు కదా. నిజంగా నీకు ఎంత దమ్ము ధైర్యం ఉంటే, మీ పార్టీకి నిజంగా ఈ భారతీయుల మీద ప్రేమ ఉంటే మీరు ఇక్కడనే ఉపాధి కల్పించాలి. ఎవరిని కూడా ఈ యొక్క అరబ్ కంట్రీలో ఈ ముస్లిం కంట్రీలకు పోకుండా మీరు ఆపుకోవాలి. అవును. ఇక్కడ మీరు ఉపాధి మార్గాలు చూపించారు. అక్కడ ₹1,00,000 సంపాదిస్తే ఇక్కడ 50,000 సంపాదించిన, అక్కడ 50,000 సంపాదిస్తే ఇక్కడ 20,000 సంపాదించని పిల్లలు చదువుకొని బతుకుతారు. ఇది లేదు. ఇలా అనేక మంది గల్ఫ్ దేశాలల్లో జైళ్ళల్లో మగ్గుతున్నారు. అసలు తెలిసి తెలియని సమస్యలు, తెలిసి తెలియని విషయాలకు, అవును, తప్పులకు. అరే ఒక లీగల్ ఎయిడ్ లేదు, అవును, న్యాయసలహా ఇచ్చేటోళ్ళు లేడు. అవును. ఇంత ఇప్పుడు భారతదేశంలో ఏదైతే నరేంద్ర మోడీ విశ్వగురువు అని చెప్పుకుంటారు, ఇంకోటని చెప్పుకుంటారు. ఈ పేపర్లలో ఏదైతే సోషల్ మీడియాలో చెప్పుకుంటూ సంబరపడు కాదు. అవును. మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ అనేక మంది భారతీయులు, వేలాది మంది భారతీయులు జైళ్ళల్లో మగ్గుతున్నారు. చిన్న తప్పులకు మర్డర్లు చేసి కాదు, మనభంగాలు చేసి కాదు, ఇంకోటి కాదు. అవును. అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకు తెలియక చిన్న పొరపాట్లు జరిగి ఇంకా కొంతమందికి అన్యాయం ఏంటంటే అక్కడ పని ఏదైతే యజమానికి ఈయనకు వర్రాక జీతాలు ఎక్కువ పెంచమన్నా కానీ, లేదా నేను ఇంటికి వస్తానన్నా కానీ, అలా ఒంటెల కాడ కాపరించడంలో కానీ ఇట్లా ఎంతో మందిని దొంగతనాల కేసులు పెట్టి కూడా వాళ్ళు జైళ్ళలో పెట్టారు. అవును. మరి వాళ్ళను విడిపించుక రావాలి కదా. అవును. ఇలా నువ్వు ఈ యొక్క గల్ఫ్ బిడ్డల మీద నువ్వు ఏదో ప్రేమ కొలకపోయడము ఇవంతా కూడా నిజంగా దుర్మార్గమైనటువంటి ఆలోచన మీ దగ్గర ఉన్నదని మాకు అర్థమవుతుంది. ఇప్పుడు గల్ఫ్ జేఏసీగా మీరు జీవన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు, కారణం ఏంటండి? అంటే గతంలో ఇతను ఏం సపోర్ట్ చేయలేదా అరవింద్? సరే చేసింది కావచ్చు, ఏదైనా ఆయన కాల్ సెంటర్ పెట్టడమా ఇంకోట దాంతో ఎవరు లబ్ధి పొందలేరు భగవంతుడికి తెలుసు. అవును.
కానీ మేము కోరుతున్న నీ స్వయం శక్తితో నువ్వు ఇది చేసుడు కాదు, అవును, ఒక వ్యవస్థ నిర్మించాలని మేము అంటున్నాం. మాకు ఒక వ్యవస్థ కావాలి, ఒక సిస్టమ్ ఉండాలి, ఎప్పటికీ ఉండిపోవాలి, నిలిచిపోవాలి. తాత్కాలికంగా ఇలా ఆకలవుతుందంటే ఏదో మంచినీళ్ళు ఇచ్చో చాయ్ ఓపిచ్చో చాలా నర్రా బిడ్డ అంటే నడవదు కదా. అవును, ఆకలైన కడుపైతే నింపాలి కదా, కష్టాలు ఉన్నోని కన్నీళ్ళు దూడాలి కదా. ఇది శాశ్వత పరిష్కారం కొరకు మేము కొట్లాడుతున్నాం. ఇలా ఏమన్నా ఏం చేసారు మీరు ఎంపీగా ఉండి అని మేము మాట్లాడినప్పుడు మీకేం తెలుసు, ఇలా భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి ఎంపీ ఎవరైనా ఉన్నాడంటే కాల్ సెంటర్ పెట్టింది నేనే అని గొప్పలు చెప్పుకుంటాడు. మొన్న మెట్పల్లి ఒకటి ఏది చాయ్ పే చర్చ అని పెడితే ఒక మా మిత్రుడు రాజ్ కుమార్ అని ఒక ఆయన ఒక 2 ప్రశ్నలు వేసిండు. దానికి సమాధానం లేక మనిషిని ఏదో అదలగొట్టే ప్రయత్నం చేసి అక్కడ ఉన్నతోటి అట్లా ఇట్లా అంటే వాస్తవంగా వీళ్ళ దగ్గర మోడీ ప్రభుత్వం కానీ ఇంకోటి కానీ ఇప్పుడు మాకేందంటే నేను ఒక గల్ఫ్ కార్మికుల పక్షాన నిలబడ్డా, పోరాడుతున్నా. కాబట్టి మా దృష్టిలో అక్కడ మోడీ ఉన్నా, రాహుల్ గాంధీ ఉన్నా, ఇంకొకరు ఉన్నా కానీ మాకు అది కాదు, మా స్టాండ్ మాకు ఉంటుంది. అవును, పార్టీలు రాజకీయం కాదు. అవును, ఇప్పుడు మీరు అక్కడ పనిచేశారు కాబట్టి వాళ్ళ బాధలు మీకు తెలుసు కాబట్టి దానికోసం మీరు భయంగా నేను 13.5 సంవత్సరాలు నేను ఎర్రటెండకు కష్టపడి పనిచేసినాను. అవును, కాబట్టి అక్కడ బాధల్ని చూసిన అక్కడ ఒక కార్మిక సంఘాన్ని పెట్టిన తెలంగాణ గల్ఫ్ సమితి ఖతార్ అని ఒక కార్మిక సంఘాన్ని నిర్మించి అక్కడ అనేక మంది కార్మికులను ఆదుకున్నాం. మాకు సాధ్యమైన ఇంకొక వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మీలాంటి వాళ్ళ దగ్గర సార్ ఇది ఒక హెల్ప్ చేయరు అంటే మనిషికి 5-10 ఇస్తే డెడ్ బాల్ పంపినాం. అటువంటి పరిస్థితి ఉండే. ఇవాళ మేము ఏమంటున్నాం అంటే ధరంపూరి అరవింద్ అనే వ్యక్తి ఎంతసేపు పబ్లిక్ను రెచ్చగొట్టడమే తప్ప ఒక పాయింట్ మీద పనిచేసినటువంటి వ్యక్తి కాదు. ఒక సమస్య మీద ఒక కాసు కోసం మేము ఇంత కష్టపడుతున్నాం. మేము అనేక మార్లు ఆయన దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇలా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మరి ఏ ఒక్కనాడు కూడా చట్టసభల్లో గల్ఫ్ కార్మికుల గురించి మాట్లాడలేదే ఈ 5 సంవత్సరాల కాలంగా? అవును కదా. మరి ఎందుకు మాట్లాడద్దు? అయ్యా ఇలా జీవన్ రెడ్డికును ధరంపూర్ అరవింద్ గారికి ఉన్న తేడా ఏంటంటే జీవన్ రెడ్డి గారు నిజంగా రియల్లీ గ్రేట్ లీడర్. ఎందుకు అని అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాలను నిలదీసిండు, గల్ఫ్ కార్మికుల పక్షాన గొంతై తర్వాత ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎంత గొప్ప విషయం అంటే అధికారంలోకి వచ్చినా కానీ ఇప్పటికి 2 సార్లు చట్టసభల్లో మాట్లాడిండు. ఖచ్చితంగా ఈ కార్మికులకి జయ్యాల మనం లేకపోతే బాగా ఇబ్బంది అవుతుందని మాట్లాడిండు. ఆ ధైర్యం, ఆ దమ్ము ఉన్న వ్యక్తిని మనం ఎందుకు దూరం చేసుకుంటాం? ఇలా గల్ఫ్ కార్మికుల గురించి మాట్లాడే ఏ ఒక్క ఎమ్మెల్యే లేడు. వాస్తవంగా చెప్తున్నా. ఏదో నామకే బాస్తో వచ్చిందిగా అట్లా మాట్లాడడం వేరు, దాని బాధ్యత తీసుకొని మాట్లాడడం వేరు. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినాం, ఎంపీల చుట్టూ తిరిగినాం, దయాభక్తి అన్నాం, ఎంతో రిక్వెస్ట్ చేసినాం. మా సమస్య గురించి మీరు కనీసం లేవనెత్తండి, మాట్లాడండి. ఏ ఒక్కరు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు, ఆ దాఖలాలు లేవు. కార్మికుల పక్షాన మాట్లాడుతుంది కదా జీవన్ రెడ్డి గారు. ఇలాంటి గొంతుకొని మేము ఖచ్చితంగా ఇలా స్టేట్లో మేము కొట్లాడగలుగుతాం. వాళ్ళు ఏదో ఇస్తామంటున్నారు. ఇలా కొంచెం అది ఒక ముందడుగు పడ్డది. 10 ఏళ్ల కాలంగా ఎటువంటి కదలికలు లేనిది ఇలా ఒక ముందడుగు పడ్డది. దానికి ఒక పరిష్కారం వైపు నడుస్తున్నది. దీన్ని మేము వెయిట్ చేసి చూస్తున్నాం. దాంట్లో భాగంగానే రేపు ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారితో గల్ఫ్ కార్మికుల సంఘాలు అన్ని జేఏసీ కాకుండా ఇక బయట ఏదైనా 1-2 సంఘాలు ఉన్నా కానీ సామాజికవేత్తలు మంచి దీని మీద పట్టున్న వ్యక్తులు అందరితోటి కలిసి ఇక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళే ఏర్పాటు చేస్తున్నారు, ఎన్ఆర్ఐ సెల్ వాళ్ళు. దానికి మేము పాల్గొంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఇలా జీవన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్రంలో కొట్లాడే శక్తులు ఉన్నాయి. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఇక్కడ మాట్లాడిన అయిపోయింది. ఇది ఒక సమస్య పరిష్కారానికి వస్తుంది, వస్తుంది. మరి ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఆధీనంలో లేదు ఈ సమస్య అనేది. ఎక్కువ మటుకు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటది. విదేశీ అనగానే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటది. కాబట్టి మేమేమనుకుంటున్నాం అంటే మరి కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ ఎవరు కూడా ఇప్పటికి లేడు. ఎంపీలు ఉండాలి. ఒక ఎంపీ ఒక మన కోసం గలం విప్పే ఒక గొంతు అక్కడ కావాలి అని ఖచ్చితంగా. అంటే బీజేపీ తరఫున మీకు ఈ గల్ఫ్ హోటల్ ఎక్కువ ఉంటారు, ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ. ఆ 3 ప్రాంతాల్లో కూడా బీజేపీకి సంబంధించిన ఎంపీలే ఉన్నారు. గతంలో ఎప్పుడు వీళ్ళు మాట్లాడలేదా? ఏ ఒక్కరు కూడా మాట్లాడలేరు. మేము చూసినాము చాలా సందర్భాలలో రిక్వెస్ట్ చేసినాం కానీ మాట్లాడలేరు. ధరంపూర్ అరవింద్ గారు ఏదో ఒకసారి అట్లా 2 ముచ్చట్లు ఇదేంటి తప్ప దీని గురించి పర్టికులర్గా మాట్లాడలేరు. అంటే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ గల్ఫ్కు సంబంధించిన ఓటర్ల ప్రభావం ఎన్నికలపై ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే ఈ గెలుపు ఓటములు అనేది వాళ్ళ చదువు తప్పకుండా. అయితే మేము ఏమంటున్నాం అంటే గల్ఫ్ కార్మికులు సరే ఒకవైపు వీళ్ళు
మతాన్ని ప్రేరేపించి ఆ విధంగా ఇది చేసినప్పటికీను ఉమ్, ఒక సోయికి వచ్చింది ఇప్పుడు గల్ఫ్ కార్మికులు. ఓకే. ఇంతకుముందు ఏంటంటే ఎవరైనా కొంచెం దేశం అనగానే మేము బయట దేశాలు ఉంటున్నాం కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో ముచ్చట పక్కెడతాయి. ఉమ్, దేశం మీద ఇది కొట్టుకుంటుంది. ఎక్కడైనా మన జెండా కనిపిస్తే దండం పెట్టుకుంటాం, సైల్యూట్ కొడతాం. అవును. అంటే అంత ఇది ఉంటుంది. ఇక్కడ 100 జెండాలు కనిపించినా ఎక్కువ ఇది కాదు. అవును. అక్కడ ఏడన్నా ఒక్కడ జెండా కనిపిస్తే ఎంతో ఉప్పొంగిపోతాం. అవును. అంటే మాకు దేశభక్తి ఎక్కువ ఉంటుంది. అవును. కాబట్టి ఇది ఒక దాంట్లో అదైపోయి ఉన్నది ఇంతకుముందు. కానీ ఇప్పుడు కార్మికులు అట్లా లేరు. ఓకే. పరిస్థితులు మారిపోయినాయి. స్వయంగా ఇలా ఈ ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ 3 జిల్లాలల్లో ఉమ్, వాస్తవాలను కార్మికులు కళ్ళగట్టినట్టు చూసిరు. అవును. ఎవరు మాట్లాడుతుండ్రు కార్మికుల పక్షాన, ఎవరు మాట్లాడలేరు, ఎవరు మన ఓటు దొబ్బడానికి ప్రయత్నం చేస్తుండ్రు, ఎవరు ఉసిగొలుపుతుండ్రు అనే విషయాల మీద స్పష్టంగా అవగాహన కలిగి ఉన్నారు. ఏదేమైనా కానీ మేమైతే ఇప్పుడు ఒక జేఏసీ చైర్మన్గా ఓకే. గల్ఫ్ కార్మికుల పక్షాన జీవన్ రెడ్డి ఏదైతే తాటిపత్రి జీవన్ రెడ్డి గారు ఉన్నారో ఆయనకు మేము పూర్తి మద్దతుని ఇస్తున్నాం. ఎందుకు అని అంటే మాకు ఈ గొంతుకు అక్కడ కూడా కొట్లాడాలి. అవును. కేంద్రంలో సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఇవాళ 88 లక్షల మంది కార్మికుల పక్షాన ఒక గొంతుకైనా లేకపోవడం నిజంగా బాధాకరం, దురదృష్టం. అటువంటి గొంతుకను మేము అక్కడికి పంపిస్తాం, ఒక శక్తిని పంపించి ఇలా హైదరాబాద్లో అమెరికా కాన్సులేట్ ఏమో కొన్ని ఏండ్ల ముందటి నుండే ఉంటుంది. అవును. ఇలా సౌదీ కాన్సులేట్ కానీ, కువైట్ కాన్సులేట్ కానీ, మొన్నటిదాకా యూఏ కాన్సులేట్ కూడా లేదు. మేము పట్టుబట్టి పోరాటం చేయంగా మొన్నటికి మొన్న అంతా 6 నెలల ముందే ఏమో ఇదైపోయింది. మరి సౌదీది ఇది ఎందుకు ఉండదు? ఇప్పుడు వేల సంఖ్యలో ఉన్నటువంటి అమెరికా ఎన్ఆర్ఐల కోసము వాళ్ళు తీసుకొచ్చుకొని ఇక్కడ చేసుకోగలిగారు అవును. కాన్సులేట్. మరి లక్షల మంది, 15 లక్షల మంది మీ ఈ దేశవాసులం, ఈ తెలంగాణ బిడ్డలం అక్కడ పోయి బయట దేశాల్లో బతున్నాం. విదేశీ మార్గద్రవ్యం కూడా మీరే ఇస్తున్నారు. ఇంత మేము అసలు ఎంత ఆదాయాన్ని సమకూరుస్తున్నాం, ఇప్పుడు ఇంతమంది 15 లక్షల మంది ఇక్కడ ఉంటే ఈ ప్రభుత్వం మీద బాడని పడకపోనా? అవును. ఈ ఉన్నోళ్ళకే ఉద్యోగాలు ఇవ్వపోతుంది. అవును. మాకెడికి వెళ్తే మీకు ఈ భారాన్ని అంతా తప్పించినాం కదా. అవును. అది పోను విదేశీ మార్గద్రవ్యం ద్వారా మేము వేల కోట్లను సమకూరుస్తున్నాం. ఈ దేశాన్ని మేము బాగు చేస్తున్నాం. ఈ దేశ రాష్ట్ర అభివృద్ధిలో ఆర్థికంగా మేము ఆర్థిక జవాన్లుగా మేము నిలబడ్డాం. అవును. అవునా కదా. సైనికుడు ఇలా బార్డర్లో నిలబడి గస్తీ కాస్తుండు. అమెరికాలో ఉన్న వాళ్ళు ఎవరు పంపారు డబ్బు, అక్కడే ఆస్తులు కూడా పెట్టుకుంటారు. అట్లా కానీ గల్ఫ్ లో సంపాదించిందంతా ఇండియాకి వస్తుంది. అవును. ఇప్పుడు 15 ఇంత నీకు దేశభక్తి ఉన్నవి, ఇవాళ నీ బిడ్డలు ఇంత కష్టపడుతున్నారు, కనీసం ఇక్కడ రాయబార కార్యాలయాన్ని పెట్టించాల్సిన అవసరం ఉన్నది కదా, ఎందుకు లేదు ఈ సోయి మరి మీకు అని మేము సూటిగా ప్రశ్నిస్తూనే మరి దీని గురించి ఎవరైతే పనిచేస్తున్నారో ఇంకొక విషయం మీతోటి మేము ఏం స్పష్టంగా చెప్పాల్సిన, మాకు పార్టీతో సంబంధం లేదు, మాకు పనిచేసే వ్యక్తులు కావాలి, మా కోసం కొట్లాడే వ్యక్తులు కావాలి. అందుకోసం ఇవాళ జీవన్ రెడ్డి గారిని మేము ఎంచుకున్నాం. ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా యావత్ గల్ఫ్ కార్మికులు పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా జీవన్ రెడ్డికి 100% జీవన్ రెడ్డికి సపోర్ట్ చేస్తుండే, జీవన్ రెడ్డిని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తున్నాం. అవసరమైతే తనను ప్రచారం చేసైనా కానీ మేము గెలిపిస్తాం.